ఆంటీ 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 ఆంటీ. హాయ్ శ్రావ్య. హాయ్ ఆంటీ. నిలబడి ఉన్నావేంటి? రా కూర్చో. కాఫీ తాగుతావా శ్రావ్య? వద్దా ఆంటీ. శ్రావ్య, జ్యోతి శాశ్వతంగా రాజీవ్ని వదిలేసి వెళ్ళిపోయిందన్న ఉత్సాహం నీలో లేదే. రాజీవ్ నీకు చేరువయ్యాడన్న సంతృప్తి నీలో కనిపించట్లేదు. నువ్వు కోరుకున్నది జరిగిందన్న ఆనందం ఏ కోసానా లేదేంటి? అసలేమైంది శ్రావ్య? నిజంగానే సిచ్యువేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ టైంలో నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా లేను ఆంటీ. అదే ఎందుకని? నా చేతికి మట్టి అంటకుండా జ్యోతి పీడ నాకు విరగడ చేశారంటే మీరు. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా కోరికని మీరు నెరవేర్చారు. రాజీవ్ని నావాణ్ణి చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం నాకు ఇంకోటి రాదా ఆంటీ? కానీ ఆ ఛాన్స్ నేను యూజ్ చేసుకోలేకపోతున్నాను. చూడు శ్రావ్య, ప్రతిదానికి మనం నిరుత్సాహపడితే గెలుపు ఎండమామ అవుతుంది. ప్రతికూల పరిస్థితిలో కూడా మనకి అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు మనకుండాలి. కంచంలో అన్ని వడ్డించాక కూడా నేను కలుపుకొని తినలేకపోతున్నాను అంటే అది నీ చేతకానితనం. నన్నేం చేయమంటారా ఆంటీ? రాజీవ్ పూర్తిగా జ్యోతి ఆలోచనలతోనే కాలం గడుపుతున్నాడు. దాని ధ్యాసలోంచి అసలు బయటికి రాలేకపోతున్నాడు. జ్యోతి జ్ఞాపకాలని మర్చిపోలేకపోతున్నాడు. నేను నీకున్నాను రాజీవ్ అని భరోసా కల్పిద్దామన్నా, ప్రేమగా 4 మాటలు చెప్పి తన మనసు నా వైపుకి మళ్లించుకుందామన్నా అసలు నా వైపే చూడట్లేదు. నా నీడని చూసినా కసురుకుంటున్నాడు. శ్రావ్య, సముద్రంలో మునిగిపోయిన వాణ్ణి, ప్రేమలో కూరికిపోయిన వాళ్ళని అంత తొందరగా బయటికి తీసుకురాలేం. జ్యోతిని రాజీవ్ ప్రాణంగా ప్రేమించాడు. దానికోసం కొన్నిసార్లు కన్నతల్లిని కూడా ఎదిరించాడు. ఆవేశంలో డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టినంత ఈజీ కాదు జ్యోతిని మర్చిపోవడం. కాస్త టైం పడుతుంది. నువ్వు ఓపిక పట్టాలి. ఓర్పుగా రాజీవ్కి నీ ప్రేమని పంచే ప్రయత్నం చేయాలి. ఎంత ఓపికతో అయినా ఉంటాను. రాజీవ్కి ఎంతైనా ప్రేమని పంచుతానాంటీ. కానీ ఆ జ్యోతిని తలుచుకుంటూ రాజీవ్ ఈలోపు పిచ్చోడైపోయేలా ఉన్నాడు. అది తిరిగి రావడానికి ఏవైనా చేసేలా ఉన్నాడు. అత్తయ్య కూడా అదే అంటుంది. జ్యోతి కూడా కొత్త కథల్ని వెనక్కొస్తే రాజీవ్ ఇక జీవితాంతం దాన్ని వదిలిపెట్టడు. అది ఎప్పటికీ తిరిగి రాకుండా నన్నే ఏదో ఒకటి చేయమని మాధవి అత్తయ్య చెప్తుంది. తిరిగి రాకుండా చేయడం అంటే ఏకంగా తిరిగి రాని లోకాలకు పంపించేయడమేనని మాధవి గారి ఉద్దేశమా? అంతేకాదా ఆంటీ, జ్యోతికి కూడా రాజీవ్ అంటే ప్రాణం. అతను లేకుండా బ్రతకలేదు. రాజీవ్ తప్ప తనకి లోకంలో మరొకరు కూడా లేరు కదా. అది బ్రతుకుందంటే గ్యారంటీగా వెనక్కి తిరిగొస్తుంది. అదే జరిగితే ఇన్నాళ్ళు మీరు వేసిన ప్లాన్స్, నేను పెట్టుకున్న ఆశలన్నీ మంటల్లో కలిసిపోతాయి ఆంటీ. ఈ టైంలో జ్యోతిని చంపడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాక జ్యోతిని చంపడం అంటే కొద్దిగా ప్రమాదమని నాకు తెలుసా ఆంటీ. కానీ జ్యోతి చేస్తేనే నాకు రాజీవ్తో బ్రతుకుంటుంది. నా కోసం ఇన్ని చేశారు. ఇదొక్కటి చేసి జ్యోతిని శాశ్వతంగా అడ్డు తొలగించి రాజీవ్తో నాకు జీవితాన్ని ఇవ్వండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. చంపడం కాకుండా ఇంకేమైనా చేయమంటావా? ఆంటీ, జ్యోతి గనక ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా తిరిగొస్తుంది. లేదా రాజీవ్ అయినా వెతికి పట్టుకుని వెంట తెచ్చుకుంటాడు. జ్యోతి అనేది అసలు లేకపోతేనే ఇప్పుడు కాకపోయినా రాజీవ్ కొన్ని రోజులకైనా నా వాడవుతాడు. అయ్యేలా నేను చేసుకుంటాను. సరే శ్రావ్య, నువ్వింతగా చెప్తున్నావు కదా, నీకోసం ఎన్నెన్నో చేశాను. ఈ రిస్క్ కూడా చేస్తాను, కేవలం నీకోసం. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను మీకు ఏమైనా చేయాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే, అప్పుడు చేస్తావుగా. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మీరు అడగండి,
నేను గ్యారంటీగా చేస్తాను. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. నేను చూసుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. బాయ్ ఆంటీ.